Hope you will enjoy your ride. Thank you so much for your interaction. Thank you. Even me age lo నేను కూడా కాలేజ్ దగ్గర చాలా సార్లు వచ్చింటా, అది వేరే విషయం. నేచర్ యూ రియల్లీ నా ఆన్సర్ మీది బ్రో. నేచర్. హే గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మా మదనపల్లిలో వెదర్ చాలా బాగుంది. ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాం. ఏది చేద్దాం ఎలా చేద్దాం అంటే ఏదో చేయడం ఎందుకు, ద ఫస్ట్ బ్లాగ్ మన హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎలా ఉందో మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఈరోజు నుంచి. ఇప్పుడు తక్కువ, ఇంకా మంచి స్టార్ట్ అయితే ఫుల్ వస్తారు మనం. మార్నింగ్ ఇవాళకి వచ్చి రిటర్న్లో ఓపెన్ పని. అవునా, మా ఊరే ఇది, ముందర ఊరే మా ఊరు. ఎత్తుకి సమానం మన తిరుమల కొండ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్టాచ్యూ ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి గారి పాదాలు ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారనమాట, ఎటువంటి దీపాలు కర్పూరాలు వెలిగించద్దని. సో కైండ్లీ నోట్ దట్. ఎగ్జాక్ట్గా మన తిరుమల కొండ హైట్ ఇక్కడికి వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఒక 3 టర్నింగ్స్ దాటిన తర్వాత 4th టర్నింగ్ దగ్గరలో మనకి ఈ తిరుమల ఎత్తు ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పారు. 3600 feet ఈక్వల్స్ టు తిరుమల హైట్ అని చెప్పేసి. వెళ్ళేటప్పుడు అలా స్వామి గారికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ దెన్. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హాస్టల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడంటే మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్, మదనపల్లి డిస్ట్రిక్ట్ అయింది, కానీ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఆంధ్ర ఊటీ అన్న హాస్టల్స్ అన్న అందరికి తెలుస్తుంది. మీరు ఫ్యామిలీతో ప్రాపర్గా టైం ఎంజాయ్ చేయాలంటే ఒక హోల్ డే ద బెస్ట్ చాయిస్ ఇస్ హాస్టల్స్. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఈ రెడ్ ఫ్లవర్స్ అనమాట. ఈ పర్టికులర్ మే అండ్ జూలై టైమింగ్స్లో ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం తగ్గాయి. ప్రాపర్గా మిడ్ ఆఫ్ ద మే అండ్ జూన్ 1st week ఆ టైంలో చాలా బాగుంటాయి. ఇది గంగోత్రి అంటే ఈ కొండలోని వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. 365 days అట్లీస్ట్ కొద్ది నీళ్ళనే ఉంటాయి, ఎంత కరువు వచ్చినా కూడా. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా గత 29 yearsగా. ఎంత హాట్ కోర్ సమ్మర్ అయినా కూడా వాటర్ అనేది ఉంటుంది. అండ్ దీని పీక్ మూమెంట్ చూడాలంటే మీరు సెప్టెంబర్ టు ఫిబ్రవరి వరకు పీక్ మూమెంట్ చూడొచ్చు. ఈ పక్క అంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ గంగోత్రి దగ్గర మాకు ఒక మంచి షూట్ స్పాట్ అనమాట. లైక్ ఎప్పుడు కూడా వెడ్డింగ్ షూట్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ జరుగుతుంటాయి. అండ్ నైట్ టైమ్స్ అయితే వైల్డ్ అనిమల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. లైక్ మెజారిటీ మేము చూస్తున్నది డియర్స్ ఇలాంటివన్నీ వచ్చి వాటర్ తీసుకోవడం ఉంటాయి. అండ్ ఈ లేక్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే ఎప్పుడు టాటాయిసెస్ ఉండేవి.
ఇప్పుడు ఉన్నాయో లేదో ప్రాపర్గా తెలియదు. ఒక లుక్ వేద్దాం ఆ రివర్ దగ్గర. ఇదే మన గంగోత్రి రివర్ అనమాట. ప్రాపర్గా నేను చెప్పినట్టు మీకు వింటర్లో మరోసారి ఇంకో సెక్షన్ హాస్టల్ సేస్ చూపిస్తాను. వాటర్ ఈ లెవెల్ దాకా వచ్చేస్తాయి, ఈ లెవెల్ వరకు వస్తాయి. ఇది కనబడదు కూడా కనబడదు. మేబీ ఈ విషయం మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇక్కడ వచ్చింటేనే తెలిసింటుంది. ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పను కానీ రోడ్డుకే ఉంటుంది. కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల మన కూర్గ్ చిక్మంగళూరు లాగా ఇక్కడ కూడా కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి. నేను చూసానంటే షాక్ అయ్యాను అనమాట. నాకు డౌట్ వచ్చి గూగుల్లో కూడా చెక్ చేసుకున్నానండి. ఇవి కాఫీ ప్లాంట్స్. వెరీ హ్యావ్ కాఫీ ఆ గింజలు వచ్చినప్పుడు ఆ ఫ్లేవర్ ఫ్రేగ్రెన్స్ కొడతా అంటే అప్పుడప్పుడు ఎవరైనా కాఫీ చేసుకుంటానేమో అనుకున్నాను ఇంతకుముందు 2-3 సార్లు నేను హిల్స్కి వచ్చినప్పుడు. ఓహో, అది చేసిన దానివల్ల కాదు, మేబీ ఆ ఫ్రేగ్రెన్స్ మన దారిలో వచ్చినప్పుడు కొడతా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయి, ఎన్ని ప్లాంట్స్ పెట్టారు. సో వెరీ హ్యాపీ ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్లాంటేషన్స్ పెట్టి ఇంప్రూవ్ చేసిన దానికి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బెటర్ వ్యూ చూడొచ్చు. పైకి వెళ్ళిన టైంలో టర్నింగ్ వస్తుంది. గంగోత్రి కొద్ది క్రాస్ ఓవర్ చేసిన తర్వాత వచ్చి ఫస్ట్ టర్నింగ్ దగ్గర ఈ కాఫీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. లేకపోతే అక్కడ పార్క్ చేసి వెళ్ళండి. బైకులు అలా లేదు, ఇంతకుముందు ఛాన్స్ ఉంది, అక్కడ గొంతలో వేసినారు మనలాంటి వాళ్ళ కోసమే. నాకు తెలిసి మీకు అందరు కూడా మేబీ ఇంటర్ కంప్లీటెడ్ డిగ్రీ సెకండ్ ఇయర్లలో ఉండొచ్చు. ఎన్నిసార్లు వచ్చింటారు హాస్టల్స్కి ఇప్పుడు దాకా? కపుల్ ఆఫ్ టైమ్స్. ఈవెన్ మీ ఏజ్లో నేను కూడా కాలేజ్ ఎగ్గొట్టి చాలా సార్లు వచ్చింటా, అది వేరే విషయం. సో పర్టికులర్గా హాస్టల్స్ నువ్వు ఎందుకు లైక్ చేస్తారు చెప్పండి? ఒక రీజన్ చెప్పండి, నువ్వు ఎందుకు లైక్ చేస్తావు హాస్టల్స్ అంటే? నీకు ఏం గుర్తొస్తుంది? ఫోటోషూట్. మీకు గ్రూప్ నేచర్, మీ గ్రూప్ వ్యూ, క్లైమేట్. రియల్లీ నా ఆన్సర్. మీది బ్రో? నేచర్. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం బెటర్ కదా. సో పైన నేమ్ బోర్డ్స్ అందరూ కూడా చాలా మంది అది మన వాళ్ళు పౌలు కొట్టినారా బయట వాళ్ళు పౌలు కొట్టారని కాదు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఇక్కడ నుండి హాస్టల్స్లో మన లోకల్ మదన్ పిల్లన్స్ ఎవరైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తా అంటే మటుకు కాస్త క్వశ్చన్ చేయండి బ్రో. పైన నేమ్ బోర్డ్స్ అన్ని కానీ సో గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ డ్యామేజ్ చేస్తారు. వేరే స్టేట్స్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు ఎంత బాగా కాపాడుకుంటారు తెలుసా. సో ఇట్స్ అవర్ బర్త్ రైట్ టు కీప్ సేఫ్ అండ్ కీప్ హైజీనిక్ అవర్ హాస్టల్స్. సో థ్యాంక్ యూ. వెల్కమ్ టు హాస్టల్స్, ద బ్యూటిఫుల్ వెల్కమ్ బోర్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా హట్టింగ్ విషయం ఏం తెలుసా, సమ్ అన్నోన్ పర్సన్స్ ఇలా మన గవర్నమెంట్ పెట్టిన బోర్డ్స్ అంతా కూడా పగలగొట్టింది. ఇది ఎవరు పగలగొడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. వేరే స్టేట్స్లో వాళ్ళ డెవలప్మెంట్ టూరిజం నుండి డెవలప్మెంట్ ఎంత బాగా చూసుకుంటారు తెలుసా ఆ స్టేట్ వాళ్ళు. ఇక్కడ మన బ్యాడ్ లక్ ఏం తెలుసా, ఎవరు పగలగొడుతున్నారో తెలియదు. పగలగొట్టిందని మళ్ళీ మనం రీప్లేస్ చేయొచ్చు, బట్ ఇట్స్ టేక్ ఎ టైం. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎవరైనా చూస్తే మటుకు స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయండి. మన ప్రాపర్టీని మనమే పగలగొట్టడం అంత బాగోదు. సో ఇట్స్ ఎ పర్సనల్ రిక్వెస్ట్. ఇది మన మ్యూజియం అన్నమాట. ఇక్కడ వచ్చేసి డియర్స్, మంకీస్, పికాక్స్, పీజియన్స్, క్రోకడైల్స్ అండ్ సమ్ డక్స్ ఉన్నాయి. టాటాయిస్లు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర తాబేళ్ళు అంటారు అవి. లోపల చిన్నపిల్లలకి చిన్న ప్లే గేమ్స్,
ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఒక బోటింగ్ సెక్షన్ కూడా ఉంది అండ్ చిన్న మ్యూజియం కూడా ఉంది. సో యానిమల్ లవర్స్కి ఇది ఒక మంచి వైబ్ ఇస్తుంది. సో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూసేయండి. సో ఇక్కడ నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్, ఇప్పుడే మనం ఒక చిన్న కాటేజ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగున్నాయి లోపల రూమ్స్ అన్ని కూడా, బట్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఏది చూపించదన్నారు. కాబట్టి మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ గాలిబండలని, ఒక జూలాజికల్ ఆల్రెడీ పార్క్ గురించి చెప్పాను. దెన్ ఇంకా ఫ్యూ మోర్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు హాస్టల్స్, అదొకటి చాలా స్పష్టంగా చెప్పు. ప్రైజెస్ గురించి చెప్పుకుంటే ఏపీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేశారంటే ఎలాంటి కైండ్ ఆఫ్ కాటేజెస్ రూమ్స్ ఉన్నాయో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ డిస్క్రిప్షన్స్ మీరు ఏపీ టూరిజం వెబ్సైట్లో చూడొచ్చు. ఓకే, అందరికీ హాస్టల్స్లో కామన్గా వచ్చే క్వశ్చన్, ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, హిల్ స్టేషన్ కదండి, వాళ్ళు కూడా కింద నుండి తీసుకొచ్చి అమ్మాల్సి ఉంటుంది. బట్ లిటిల్ బార్గెనింగ్ అనేది ఉంటుంది కొన్ని ఏరియాస్లోని. కొన్ని చోట మీకు తక్కువ ఫుడ్ మంచి క్వాలిటీ కావాలంటే బెటర్ గో టు ఏపీ టూరిజం, అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది. అండ్ నేను ఉండే ప్లేసెస్లో ఇవి కాటేజెస్ అనమాట. సో ఐ థింక్ చుట్టుపక్కల చూస్తే అంబియన్స్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి కాబట్టి ఒక 8,000లో ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అండ్ ఫ్యూ మోర్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, ఫుడ్ కావాలంటే మీకు తెచ్చుకుంటే చేసి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రోజులకు పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, చాలా ఇయర్స్గా. ఇది రీసెంట్గా ఒక 10 years బ్యాక్ కట్టిన వ్యూ పాయింట్ అనమాట. హాస్టల్స్లో రెగ్యులర్గా షూట్స్ జరుగుతాయండి, ఎప్పుడు లాస్ట్ 20 years బ్యాక్. నేను సో ఫ్రీక్వెంట్గా చెప్పాలంటే రీసెంట్గా మీరు కిరణ్ పవరం గారి సినిమాలో చున్నీకి సాంగ్ చూడొచ్చు, ఎస్ఆర్ కళ్యాణ్ అందులో సాంగ్స్ అన్ని ఇక్కడే తీశారు. సెబాస్టియన్లో కొన్ని సీన్స్ తీశారు. దాని తర్వాత ఫుల్ లెంత్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిని మీ శ్రేయోభిలాషి మొత్తం 2006 year ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ ఇయర్లో చూసారంటే మొత్తం షూట్ అంతా కూడా హాస్టల్స్లో జరిగింది. ఇంకా ప్రీవియస్ వింటేజ్ మూవీస్ చూస్తే నాకు పేర్లు పెద్దగా ఐడియా లేదు, కానీ చాలా మూవీస్ హాస్టల్స్లో షూటింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూసారంటే మీకు ఈ సెల్లో నేను చూపించలేకపోవచ్చు, బట్ ఈ వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ నుండి ఒక కింద ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా ఇండియా మ్యాప్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. సో మాకుండే కెమెరా స్కోప్ ద్వారా నేను అంత చూపించలేను, బట్ లైవ్లోకి వచ్చినప్పుడు మనకు ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆ ఇండియా మ్యాప్ ఒక ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బెస్ట్ సజెషన్, మంచు వచ్చినప్పుడు వర్షం పడినప్పుడు హాస్టల్స్ని డోంట్ స్కిప్. ఇక్కడ ద బ్యాడ్ మోస్ట్ హ్యాబిట్ అందరికీ ఏం తెలుసా, ఎక్కడన్నా కూడా టూరిజం ప్లేసెస్ కానీ మన ఫోర్ట్స్ కానీ వాటి మీద పేర్లు రాయొద్దండి అయ్యా. ఇదేందయ్యా ఎస్ లవ్ యూ అండ్ ఆర్జీ లవ్, చూడండి ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా. ఇలాంటి ప్లేసెస్లో అంతా కూడా మీరు నేమ్స్ రాస్తే మీ ప్రేమను ఏదో మీ గుండెల్లో పెట్టుకోండి, గోడల మీద కాదు. అలా పెట్టుకుంటే సక్సెస్ అయినట్టు నాకు ప్రూఫ్స్ అనేది చూపించండి. నెక్స్ట్ టైం నుండి మీకు అలా నేను ఇట్లా కామెంట్ చేసి మిమ్మల్ని పోక్ కూడా చేయండి. బట్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, నాట్ ఈవెన్ ఇన్ హాస్టల్స్ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోర్ట్స్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా గోడల మీద పేర్లు రాసి చండాలం చేస్తారు కదా, మీరు చరిత్రహీనులు అవుతారు, చరిత్ర కారకులు కాదు. ఈ ప్లేస్ని గాలిబండలు అంటారు అనమాట. చాలా హెవీ గాలి వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఎగిరిపోయేంత ఉంటుంది, ఎగిరిపోర్లేండి, వాళ్ళు ఎగిరిపోయేలా వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. సో కిందికి పోయే కొద్దీ అంతా కూడా జస్ట్ అంతా కొండే మంచి గాలి వస్తుంది అనమాట. సో ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి చూస్తే కర్ణాటక బోర్డర్స్ అన్నీ కూడా బాగా కనబడతాయి. అండ్ మనకి టవర్స్ కూడా అన్నీ కూడా కర్ణాటకవే తగులుతాయి ఇక్కడ నుండి. ఈ ప్లేస్ని గాలిబండలు అంటారు. ఇక్కడే కిరణపురం సాంగ్ షూటింగ్ జరిగింది, ఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి. ఆ సాంగ్లో చూడొచ్చు విజువల్స్ మీరు పూర్తిగా. So my name is Ashok. So nice to meet you. Like I just want to explain Bangalore. So how was the journey from Bangalore to hostels? It was pretty good for the most part. Okay. Yeah. Really not that, so a little bit of Off-roading. Yeah, off-roading experience in premium bike. It's a good attention, right? I guess you could say that. Fine. And how about weather and all the things here? The weather's been okay. Yeah. There were some So parts better, where it was my okay. suggestion is have to come in the winter season, monsoon season. You will feel some kind of a woody flavor there. So in the rainy season, it will be give a best impression. Okay. And hope you will enjoy your ride. Thank you so much for your interaction. Thank you.